ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. టుడే వాగ్దానం ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14 ఉంది మాట. మనం లోకమునకు వెలుగై ఉన్నాము. మరి కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపం స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచులాగున పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడు. మనుషులు మన సత్క్రియలు చూచేలాగా మరి మనము ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు. అంతేకాదు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని కూడా ఉంది దానిపైనే. మత్తయి 5లో మీరు చూసినట్లయితే 14లో మరి పైన ఇంకొక మాట ఉంటుంది, మీరు లోకమునకు ఉప్పు ఎంతో విలువైంది. ఉప్పు లేకపోతే పప్పు తినగలరా? మీరు తిని చూడండి, అసలు అది ఎంత అసలు రుచి ఉండదన్నమాట. ఉప్పు లేకపోతే ఏ పదార్థానికైనా రుచి ఉండదు. అలాగే ఉప్పు నిస్సారమైతే అది త్రొక్కబడుటకి కానీ ఇంకా దేనికి పనికిరాదన్నారు. మనం ఉప్పై ఉన్నాము, ఈ లోకమునకు రుచి తెచ్చే బిడ్డలుగా ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. మనం రుచి తెచ్చే బిడ్డలుగా దేవునికి మరి ఉప్పు ఎంత రుచికరంగా ఉంటుందో పదార్థాల్లో చల్లినప్పుడు. అంతేకాదు, ఉప్పు వేస్తే ఆ పదార్థాలు నిలువ కూడా ఉంటాయి. ఉప్పు ఎలాంటిది కలిగి ఉందంటే, ఇంకా ఉప్పు పదార్థాలు పాడవకుండా చూసేదిగా ఉంది ఉప్పు. మరి ఆ ఉప్పు మనం అయి ఉన్నామని దేవుడు ఈ ఉప్పుతో పోల్చారు. చూసారా మనల్ని? ఉప్పు అయి ఉన్నామంటే పదార్థాలు పాడవకుండా, అంటే పాడవని రీతిగా, మనుషులు పాడవని రీతిగా మనం ఉన్నాము. మనం లోకములకు వెలుగుగా కూడా ఉన్నామని దేవుడు ఈ వాగ్దానంలో మనతో మాట్లాడుతున్నారు. మరి మనం ఉప్పై ఉండాలి లోకంకి. దీపం మంచం మీద కొంచెం కింద పెట్టం, కానీ మంచం మీద పెట్టి ఆ దీపం ఎలాగైతే అందరికీ వెలిగిస్తుందో మనం కూడా అలాగా వెలిగించేవారుగా ఉండాలని, దేవుడు వెలుగులో ప్రకాశింపజేయాలని అందరినీ మనతో పాటుగా దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మనము దేవుని యొక్క ఆశను తీర్చే బిడ్డలై ఉండాలని, దేవుణ్ణి మనల్ని చూసి దేవుడు అందరూ మహింపరిచే బిడ్డలై ఉండాలని ఈ వాగ్దానం మరి మనకి తెలియజేస్తూ ఉంది. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థించుకుంటూ మరి ఈ వాగ్దానాన్ని మన యందు నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా.